హాయ్ అండి, ఈరోజు రెసిపీ చూసేస్తామా. ఏమంటో కోన్, స్వీట్ కోన్ తీసుకున్నా, ఒక్క కోన్ తీసుకున్నాను. అది తీసి అన్నీ ఇట్లా ఒక కప్పు మైన తీసేసిన. దాంతోపాటే గోధుమ పిండి 2 కప్పు, సరిపోయిన ఉప్పు, కారము, వామం ఉంది కదా, కొద్దిగా వామము అది కూడా వేసి బాగా కలిపేయాలి. ముందుగా ఇట్లా బాగా అన్నీ కలిసినట్టు కలిపేస్తాము. ఆ తర్వాత దానిలో కొద్దిగా నీళ్ళు వేసి, కొద్దిగా ఆయిల్ కూడా వేసుకోవాలండి. కొద్దిగా ఆయిల్ వేసి కలిపేసిన తర్వాత నీళ్ళు కొద్దిగా వేసి చూసుకొని మనం కలుపుకోవాలి. గట్టిగా ఉండాలి పిండి, చాలా గట్టిగానే ఉన్నట్టు చూసుకోవాలి. కొద్దిగా అట్లా బాగా కలిపేయాలన్నమాట. మొత్తం ఇట్లా కలిపేస్తున్నాను చూడండి. ఈ విధంగా మొత్తం కలిపేసేయాలి. చూసారు కదా, మంచిగా కలిపేయాలి. ఆ తర్వాత ఇట్లా బాగా కలిపిన తర్వాత మనం చిన్న ముక్కలుగా తీసుకొని ఇట్లా కట్ చేసుకోవాలి. చిన్న ముక్కలుగా నేను వీడియోలో చూపించినట్టు ఇట్లా కట్ చేసి మళ్ళీ అది రోల్ లాగా చుట్టుకోవాలండి. రోల్ లాగా చేసుకోవాలి. చూడండి, నేను చూపిస్తాను ఎట్లా చేయాలనేసి. ఇట్లా చిన్న ముక్కలు తీసుకున్నాం కదా, ఇది రోల్ లాగా మనం సన్నగా అట్లా రోల్ లాగా చుట్టాలన్నమాట. చూసారు కదా, ఈ విధంగా బాగా చుట్టేసిన తర్వాత మన రౌండ్ షేప్లో అట్లా చూడండి, ఈ విధంగా చేసేయాలి. అట్లా రౌండ్గా జస్ట్ అట్లా 2 పక్కనే ఆ పక్క ఈ పక్క 2 అట్లా కలిపి అట్లా నొక్కేయాలి. గట్టిగా నొక్కితే ఈ విధంగా డిజైన్ అనేది వస్తుందన్నమాట. సేమ్ ఇదే ప్రకారం ఉన్నది కూడా అట్లే సేమ్ అట్లే చేసుకోవాలి. చూసారు కదా, చూసానికి కూడా ఇంత బాగుంటుంది. చక్కొడిలాగానే ఉంటుంది. కాకపోతే చక్కొడి అనేది మనం బియ్యం పిండితో చేస్తాం. ఇది వచ్చి గోధుమ పిండి చాలా బాగుంటుందండి. మైదా పిండి వేస్తే మైదా పిండి మరి అంత గట్టిగా వస్తుందన్నమాట. గోధుమ పిండిలో చాలా బాగుంటుంది. చూసారు కదా, ఈ విధంగా ఉన్నదంతా ఇట్టే చేసేయాలి. కొద్దిగా సన్నగా ఉన్నట్టు చూసుకోవాలి. అంతేనండి. చూసారు కదా, ఈ విధంగా అన్నీ చేసి రెడీగా ముందుగా అట్లా ఎత్తి పెట్టేసేయాలి. ఆ తర్వాత పొయ్యి ముట్టించి మనం ఒక డీప్ ఫ్రై చేసుకున్నానికి ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసి ఇది ఒక బాగా వేడైన తర్వాత ఒక్కొక్కటిగా వేసి మనం ఫ్రై చేసుకోవాలి. బాగా బ్రౌన్ కలర్గా వచ్చిన దాకా బాగా క్రిప్స్గా రావాలన్నమాట. కడక్గా బాగుంటాయి, మెత్తగా ఉండకూడదు. మంట మాత్రం కొద్దిగా తగ్గించి సన్న మంటలోనే చాలాసేపు నిదానంగా ఉడకనియాలి. అప్పుడు బాగా క్రిప్స్గా ఉంటుంది. లేదంటే మెత్తగా వచ్చేస్తాయి. లోపల మెత్తగా ఉంటుంది, పైన మాత్రం ఇదిగా ఉంటుంది. ఇది లోపల నుంచి బాగా ఉడకాలి కాబట్టి సన్న మంటల్లోనే వేసి ఉడకపెట్టుకోవాలి. అది బాగా వేయించాలన్నమాట, ఫ్రై చేసుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా చేసుకోవాలి. చాలా బాగుంది, చాలా రుచిగా ఉంటుంది. సాయంత్రం పూట అట్లా టీతో పాటు చాయ్తో పాటు తీసుకునే దానికి చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసేసుకోండి. ఛానల్ కూడా సపోర్ట్ చేయండి. చూసారు కదా, ఈ విధంగా ఉన్నది కూడా సేమ్ ఇట్లే ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి. ఇట్లా గోల్డెన్ కలర్ వచ్చిన దాకా చేసేస్తే సరిపోతుంది. చూసారు కదా, అన్నీ ఫ్రై చేసేసినాను. ఇప్పుడు ఒక ప్లేట్లో తీసుకుంటాను. చూడండి, ఈ విధంగా ఎలా ఉందనేసి కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసేయండి. మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో మీ ముందు ఉంటాను.